సమస్యలపై కేవలం అర్జీలు తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి చూపించడమే తమ నైజమని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని 3 గ్రామాల్లో కేవలం ₹1 కోటి వ్యయంతో రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయించి ప్రజలకు అంకితం చేశారు. మొదట్నుంచి డోలీల మోతల్లేని ఏజెన్సీ, గుడిసెల నీడలేని అంగన్వాడీలు ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యమంటూ చెబుతూ వస్తున్న పవన్ వాటిని నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. గత పర్యటనలో భాగంగా బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాలను సందర్శించిన పవన్ కళ్యాణ్ గిరిజనులతో నేరుగా మమేకమై వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాఖ నిధులను సమర్థవంతంగా అనుసంధానిస్తూ శరవేగంగా పనులను పరుగులు పెట్టించారు. ఇందులో భాగంగానే సరైన భవనాలు లేక ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, గర్భిణుల కోసం ఆ 3 గ్రామాలలో ₹55 లక్షల వ్యయంతో 3 అత్యాధునిక కొత్త అంగన్వాడీ భవనాలను నిర్మించారు. ఈ మౌలిక వసతుల కల్పనలో భాగంగా కొరపర్తి గ్రామంలోని అంగన్వాడీ భవనం చుట్టూ సురక్షితమైన ప్రహరీ గోడను నిర్మించడంతో పాటు అక్కడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. గిరిజనులను ఏళ్ల తరబడి వేధిస్తున్న తాగునీటి కష్టాలను తీర్చేందుకు కొత్తగా బోరు బావులను తవ్వించి పైపులైన్ల ద్వారా నీటి సరఫరాను క్రమబద్ధీకరించారు. రవాణా కష్టాలు తీర్చేలా గ్రామాల్లో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గిరిజన సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ చొరవ చూపడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన తండాలకు సరైన రోడ్డు వసతి లేక గర్భిణులు, అత్యవసర రోగులను డోలీల ద్వారా ఆసుపత్రులకు మోసుకెళ్తున్న దయనీయ స్థితిని చూసి ఆయన చలించిపోయారు. బాధ్యతలు చేపట్టాక మారుమూల గ్రామాల రహదారుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల పర్యటనలోనూ గిరిజనుల విన్నపాల మేరకు రోడ్లు, తాగునీటి బోర్లు వేయించి నిబద్ధత చాటుకున్నారు. పాడేరు జిల్లా ఆసుపత్రితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా బ్లడ్ బ్యాంకులను సొంత నిధులతో ఏర్పాటు చేశారు.